నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. 1928లో అది మేడ్ ఇన్ యూఎస్ఏ. అప్పుడు మేడ్ ఇన్ యూఎస్ఏ అమెరికాలో తయారైంది అది. అప్పుడు ఆయన నాకు గుర్తు 22 రూపాయలు కొన్నాను అన్నాడు. అది మంచి అప్పట్లో అయితే అది ఖరీదు కలిగి మంచిగా పెద్ద ఖరీదు పెట్టినట్టే అది. మరి అప్పుడు అది కూడా మా ఊరు షావుకారు పోయి ఆయన పెద్దవాడు దేనికి పోతుంటే నాగభూషణం అతనితో తెప్పించాక మా నాయన మనం లేం కదా, ఆయన తెప్పించాక అప్పటి నుంచి నిరంతరాయంగా మధ్యలో కాస్త దాన్ని ఇవాళ రిపేర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. వారి పేరేంటి షరీఫో ఏదో గజవాడలో ఒక ముసలాయిని పట్టుకున్నా నేను. ఆయన పేరు షరీఫ్ ఉంది. ఆయన పెద్ద ఆశ కూడా లేదు. మామూలుగా ఎప్పుడన్నా అది ఆగిందనో లేకపోతే కీ ఇవ్వాల్సి వచ్చిందని ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందనో వస్తే నేను తీసుకుపోతాను. ఏమన్నా ఒక గంటలోనే ఆయన, ఎందుకంటే ఆడేదాన్ని ఓవరాల్ చేయటం అంటాడు కానీ 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి చేసి ఇవ్వని. అది మా ఇంట్లో కూడా నిరంతరాయంగా బాగానే ఆడింది. ఇవాళ చూడు నువ్వు టైం ఎంత? టైము 9:10. అందులో అది తర్వాత ఇందులో కూడా 9:10. అది మా అన్నయ్య తీసుకుపోయాడు. ఇందులో కూడా 9:10. అది 9:10. అది కరెక్ట్ టైం చూపిస్తుంది కంటే. ఇవాళకి కూడా అది కరెక్ట్ టైమే చూపిస్తుంది. నేను ఆదివారం కీవిస్తా. గంటలు కొడుతుందా? పెట్టు. గంటలు బ్రహ్మాండంగా కొడుతుంది. గంటలకి అది ఇప్పుడు డిస్టర్బెన్స్ వేస్తే ఇబ్బంది అనుకుంటారు. డిస్టర్బెన్స్ ఏంటి? అది కట్టకపోతే నాకు తోచావదు. అది గంట కొట్టకపోతే నీకు తోచదు. నాకు మా అన్నయ్య తీసుకుపోయాడు. అప్పుడు తీసుకుపోయి అక్కడ ఎవరు మెకానిక్ అది అనుకుంటూ నేను పోయేటప్పటికి బూజు పట్టింది. అది ఎమ్మటే నేను తీసుకొచ్చా. ఆయన పెద్దవాళ్ళు నేను వారం 10 రోజులు ఎత్తుగా ఇది బాగు చేసేవాళ్ళు ఎవరు విజయవాళ్ళు ఎత్తితే చివరి పెద్ద ఒక ఆయన అవపడ్డాడు. ఆయనతో చేయించేప్పుడు తర్వాత అప్పటి నుంచి ఇప్పటికీ నిర్విరామంగా ఆడుతూనే ఉంది. ఆ పెళ్లిలో అట్లా కదిలితే నేను చదువుకునే రోజుల్లో నాకు 9 ఏళ్ళు 10 ఏళ్ళ వయసు అప్పటి నుంచి అది ఆ టైం చూసుకుంటూ నేను స్కూల్కి పోయేది. ఆ గడియారాలను చూస్తే మాకు అదే. ఇప్పుడు మా ఇంట్లో చంద్రగోళ వసాలలో పైన పెట్టేవాడు మా నాయన. దానికి కీ ఇవ్వటానికి ఒక నిచ్చెన పెట్టాడు, చిన్న నిచ్చెన. ఆ నిచ్చెన నేను పట్టుకుంటే మా నాన్న ఎక్కి ఇచ్చేవాడు. బండల మీద జారుతుందేవాడు. అది అక్కడి నుంచి బాగానే ఆడుతుంది. ఇవాళకి రేపు 28కి 100 సంవత్సరాలు నిండుతాయి. మరి దానికి చేస్తున్నావా? ఏముంది అందులో? శతవార్షికోత్సవం అన్నాడు ఆయన. దాని బిల్లు దొరుకుతుందేమో అని ఎత్తికా కానీ దొరకలా. దానికి ఒక బిల్లు దొరుకుతుందేమో, దానికి మొన్న బిల్లు అని నేను ఎత్తికా. అప్పుడు ఆయన ఉండగానే అయితే ఆయన ఎక్కడ పెట్టాడో ఇచ్చేవాడు. నేను చిత్రపాటి నుంచి నందిగా వచ్చేటప్పుడు మా ఇంటి నిండా మాకున్న ఆస్తి ఈ పేపర్లే. అవును, ఒక చిన్న అనుమానం. ఇట్లాంటి పాత గడియారాలలో లోపల ఎక్కడో పూర్వీకులు చిన్న క్లూ వదిలేవాళ్ళు మన నిధి గురించి. ఏమన్నా ఉందా? దొరికిందా నీకు? ఈ గడియారాలు, పాత గడియారాలు పెట్టెలు ఉంటే వాటికి ఏవో చిన్న స్క్రూలు ఉండి, తలుపులు ఉండి, రహస్యారాలు ఉండి, అందులో ఒక చిన్న నిధి దొరికేది, నిధి క్లూ.
అదేమన్నా దొరికిందా, దాచుకున్నావా నువ్వు? నాకు అందులో దాచు ఇప్పుడు ఇప్పుడు పొజిషన్ ఏంటంటే అది కదిలితే ఆడదు. దాన్ని కీ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. ఏమో కళ్ళు ఉంటాయి, తీసి పెడితే అది పడుకుంటుంది. నేను నేను అది దాని గీత గీసా చుట్టూ, గీత గీసా చుట్టూ పెన్సిల్ పెట్టి గోడ మీద. అది జస్ట్ కీ ఇచ్చేటప్పుడు అది ఏదన్నా కదిలింది అనుకో, ఇక అది ఆడదు. సో మరి మరి నిధి దొరకలేదని నువ్వు అంటావు, నమ్మమంటావు నన్ను. మా చిన్నక్కాయ అంది, మా చిన్నక్కాయ అంది, అరే దొడ్లో మన ఇది వరకు ఆ బావి ఉంటున్న పత్తి చెట్టు ఉండేది కదా, అక్కడ నిధి ఉన్నట్టు నాకు కళ వచ్చిందిరా. 100 సంవత్సరాల వెనకకి వెళ్తున్నాం కదండి, అందుకే అంతా అట్లా గుర్రు గుర్రు అని రేడియో కూడా చప్పుడు చేస్తుంది. అది మీరు సర్దేసుకోండి. ఇంకా కొన్ని చాలా మధురమైన జ్ఞాపకాలు, బాల్య స్మృతులు, మా అమ్మమ్మ గారింటివి, మావి అన్నీ వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అన్నట్లు అప్పుడు కూడా ఏమన్నా నిధి రహస్యం బయటపడుతుందేమో, మా మావయ్య చెప్తాడేమో, విందాం. సరేనా? అందాక సెలవా మరి. నమస్తే, మీ మాల.